హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. నేను మష్రూమ్ బాగా క్లీన్ చేసుకున్నాను. దానికి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పట్టించి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టమాటోస్, నేను జీడిపప్పు, కొంచెం దోసపప్పు ఒక 10 మినిట్స్ బ్యాక్ నేను నానబెట్టుకున్నాను. అది కూడా వేసుకుందాము. మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అది బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. దానిలోని కొంచెం కాజు వేయించి పక్కన పెట్టుకుందాము. మష్రూమ్ ఉన్నది కదా, మష్రూమ్ని కొంచెం వేగించుకుందాము ఆయిల్ పైకి తేలే వరకు. మష్రూమ్ కూడా తీసేసుకుందాము. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఉంచుకుందాము. మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అవి వేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేయించుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. అది కూడా బాగా వేగిపోయింది. ఒక 2 కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కొత్త కరివేపాకు, అవి కూడా వేయించుకుందాము. టమాటో పేస్ట్ ఎంత బాగా మెత్తగా అయితే అంత గ్రేవీ చిక్కగా వస్తుందండి. టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కూడా, అది కూడా బాగా వేగించుకుందాము. చూడండి బాగా వేగుతుంది. మనకు ఆయిల్ తేలుతున్నట్లయితే అది వేగినట్టేనండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అదే పచ్చికారం వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూను. అది కారం సరిపడా వేసుకోవాలండి, మనం టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా వేయించుకున్నవి, అవి కూడా ఇందులో వేసుకొని వేయించుకుందాము. నేను వాటర్ వేయకుండానే దానిలో వేగిందండి. మీకేవో ఇంకా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని చపాతీల్లోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుందండి.